శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మే నెల 2026 కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, ధన బలము, స్థాన బలము, పూజ బలం. కానీ విద్య బలంలో కొంచెం బ్రేక్ అయిపోతుంది. విద్యా రంగంలో ఎన్నో విధానాలుగా కష్టపడతారు ఉంటారు, కానీ ఎంత కష్టపడ్డా కూడా అది ఎంత చదివినా కూడా వీళ్ళకి మైండ్కి ఎక్కదు. అసలు విషయం ఏమిటి, ఎందువల్ల, అసలు లోపం ఏమిటి, మాకు చెప్పే సబ్జెక్ట్ కరెక్ట్ కాదా, చెప్పే వాళ్ళు కరెక్ట్ కాదా, మరి మేము చదివింది కరెక్ట్ కాదా, మరి మేము చదివింది మా మైండ్కి ఎందుకు ఎక్కట్లేదు అనేటికి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. కానీ వాళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వల్ల వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చి చేజారిపోతుంది. నమ్మిన వాళ్ళు, సాకారం చేస్తానన్న వాళ్ళు చేతికాడుకు వచ్చి చేజారిపోతుంటారు. ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా డిస్టర్బెంట్ అవుతూనే ఉంటుంది. అలాగ డిస్టర్బెంట్ కాకోకుండా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం, చేసే పని అభివృద్ధిగా ఉండాలి అంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి కాబోయే రోజుల్లో వీళ్ళు అనుకున్న స్థాయికి ఎదగాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. అన్ని కావాలంటే మనకు దక్కవు. ఏ పనైనా కానీ ఆలోచించు అడుగేయండి. ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేశారు అన్ని నమ్మొద్దండి. దూరపు కొండలు నలుపు అంటారు, అది దగ్గర పోయి చూస్తేనే తెల్లగా ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కానీ మీరు తల్లిదండ్రులని అభిమానంగా చూసుకున్నారనుకోండి, మనకి భగవంతుడు ఇచ్చింది ఏంటి? తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చారు. ఆ తల్లిదండ్రులను జన్మనిచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మాకు ఆస్తి ఇవ్వలేదు, అనవహం ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని రకరకాలుగా మనసుని డిస్టర్బెంట్ చేస్తుంటారు. నీకు ఆస్తి కాదు ఇవ్వాల్సింది, నీ జన్మనిచ్చారు. నీ జన్మనిచ్చినప్పుడు ఆ జన్మకు అనేది ఒక మార్గము, పరమార్గము అనేది మనం తెలుసుకోవాలి. దాని గురించి మనం పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని గౌరవించి వాళ్ళకి ఏ సేవ చేయాలో ఆ సేవ చేస్తే మీకు ఆ భగవంతుడు అన్నవాడు మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం, మళ్ళా ఆరోగ్య కటాక్షం మీకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మీరు ఒక తప్పు చేశారనుకోండి, మళ్ళా మీ జనరేషన్లో మీ కొడుకు కూడా అలాగే చేస్తాడు. మళ్ళీ మీ కొడుకు అలాగే చేశారనుకోండి, ఆయన కొడుకు అలాగే చేస్తాడు. ఆ విధంగా పోతుంటుంది అన్నమాట. కాబట్టి మనం తప్పు చేయకోకుండా అభివృద్ధిగా ఉండేట్టుగా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మీరు. మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వము. కాబట్టి స్త్రీ నుంచి వీళ్ళకి అదృష్ట యోగం కలిసి రాబోతుంది. ఒక స్త్రీ నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం వీళ్ళకి ఎదురయ్యే మార్గము అతి వేగంగా ఆ స్త్రీ నుంచి ఇలా లైఫ్లో అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది అవుతుంది. ఒక లక్. మరి ఎన్నో రోజుల నుంచి సంపాదించిన ఆస్తులు కూడా ఒక సంవత్సరంలో వీళ్ళు సంపాదించేస్తారు. ఎందువల్ల? అది అదృష్ట యోగం అంటారు. ఆ అదృష్ట యోగం వీళ్ళకి తలుపు తట్టబోతుంది. ఇలాంటప్పుడే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. కొన్ని చెడు వ్యసనాలకు కానీ, చెడు స్నేహాలకు కానీ, అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త పడండి. దానివల్ల మీకు చెడే కానీ నష్టం అనేది ఉండదు. కాబట్టి చెడే ఉంటుంది కానీ మంచి అనేది ఉండదు మీకు. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయాలని
అభివృద్ధిగా పొందే మార్గాలు దగ్గరకు వచ్చేసినాయి. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది అనేది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసి జాతక రిజిస్టర్ చేసి అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.